అందరికీ నమస్తే అండి. పగలు రాత్రి అనకుండా ఎంత కష్టపడి పని చేస్తున్నా వ్యాపారంలో ఆశించిన లాభాలు రావడం లేదా? కస్టమర్లు రాక పెరిగిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో మనశ్శాంతిని దూరం చేస్తున్నాయా? అయితే మీ దుకాణంలో లేదా ఆఫీసులో వాస్తు దోషాలు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రకృతిలోని పంచభూతాల సమతుల్యత లోపించినప్పుడే వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం మీ వ్యాపార సంస్థల్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి అఖండ విజయాలను అందుకోవచ్చు. వ్యాపార లాభాలను అందించే బుధ గ్రహానికి సంపద అధిపతి అయిన కుబేరుడికి ఉత్తర దిశ నిలయం. ఈ దిశలో అగ్ని సంబంధిత వస్తువులైన నూనె, నెయ్యి, కర్పూరం, అగరబత్తీలు అస్సలు ఉంచకూడదు. ఈ ప్రాంతంలో ఎరుపు రంగు వస్తువులు పెట్టడం కానీ, గోడలకు ఎరుపు రంగు వేయడం కానీ చేయకూడదు. ఈ స్థలాన్ని గదిలో మూసివేయకుండా వీలైనంత ఓపెన్గా ఉంచాలి. బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్తువులను ఇక్కడ ఉంచడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపార స్థలం ప్రధాన ద్వారం వాయువ్యం, ఈశాన్యం లేదా ఉత్తర దిక్కుల్లో ఉండడం శ్రేయస్కరం. ప్రవేశ ద్వారాన్ని రకరకాలుగా భారీ అలంకరణ వస్తువులతో నింపివేయకూడదు. ఇది లోపలికి వచ్చే లక్ష్మీ కటాక్షాన్ని, కొత్త వ్యాపార అవకాశాలను అడ్డుకుంటుంది. ఎంట్రన్స్ ఎప్పుడూ ఖాళీగా ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రధాన ద్వారం ఏ దిక్కున ఉన్నప్పటికీ మీ షాపులోనే క్యాష్ కౌంటర్ మాత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉండేలా చూసుకోవాలి. షాపు యజమాని కూర్చుని స్థానం వ్యాపార గమనాన్ని మారుస్తుంది. యజమాని ఎల్లప్పుడూ నైరుతి దిశలో కూర్చొని ఉత్తరముఖంగా చూసేలా తన సీటును అమర్చుకోవాలి. మీ సీటు వెనక భాగంలో దేవుడి పటాలు, విగ్రహాలు లేదా పూజా మందిరం ఉండకూడదు. మీ వెనుక ఎల్లప్పుడూ ఒక సాదా బలమైన గోడ మాత్రమే ఉండాలి. బాగా నడుస్తున్న వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా, రావాల్సిన బకాయిలు నిలిచిపోయినా దానికి నరఘోష లేదా దిష్టిఘోష తగలడమే కారణం కావచ్చు. షాపులో దేవుడి పటాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాటిని కేవలం ఈశాన్యం లేదా తూర్పు దిశలో మాత్రమే ప్రతిష్ఠించాలి. నరఘోష నివారణకు పూజా స్థలంలో నరఘోష యంత్రం, ఆకర్షణ యంత్రాన్ని ఉంచి నిత్యం ఉదయం సాయంత్రం ధూపదీపాలు, నైవేద్యాలు సమర్పించాలి. షాపులోని వాతావరణం కస్టమర్లను ఆకర్షించేలా ఉండాలి. అందుకే గోడలకు డార్క్ కలర్స్ కాకుండా మనసుకు ఆహ్లాదాన్ని, సానుకూలతను ఇచ్చే తెలుపు లేదా నీలం, బూడిద, క్రీమ్ కలర్ వంటి ప్రకాశవంతమైన లేత రంగులను ఎంచుకోవాలి. దుకాణంలో జిల్లేడు వేరుతో చేసిన శ్వేతార్క గణపతి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచి రోజు ధూపం వేయాలి. వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి అక్కడ పనిచేసే వర్కర్లకు, కస్టమర్లకు పంచడం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మీరు కూర్చునే టేబుల్పై మీ ముఖానికి ఎదురుగా ఉన్న మెటల్ తాబేరును ఉంచండి. ఇది కస్టమర్ల తాకిడిని పెంచడమే కాకుండా మార్కెట్లో ఆగిపోయిన పాత బకాయిలు త్వరగా వసూలయ్యేలా చేస్తుంది.